Hi children, how are you? Welcome to Mass Physics MNR. Children, నన్ను చాలా మంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నాకు కాల్ చేసి లేదా డైరెక్ట్గా నన్ను ఒకే ఒక్క విషయం అడుగుతూ ఉంటారు. సార్ నాకు మ్యాథమెటిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ బయాలజీలో కానీ చాలా మంచి మార్క్స్ వస్తున్నాయి, కానీ ఫిజిక్స్లో సింగిల్ డిజిట్కి మాత్రమే మేము పరిమితం అవుతున్నాము. ఎంత ట్రై చేసినప్పటికీ ఫిజిక్స్ లో నాకు మంచి మార్క్స్ రావట్లేదు. మరి నాకు ఫిజిక్స్ లో మంచి మార్క్స్ రావాలంటే మేము ఏ టిప్స్ ఫాలో కావాలి, ఎలాంటి పాయింట్స్ మేము ఫాలో అయితే మాకు ఫిజిక్స్ లో మంచి మార్క్స్ వస్తాయో దయచేసి మీరు ఒక వీడియో చేయండి సార్ అని అడుగుతా ఉన్నారు. సో మీ అందరి కోరిక మేరకు నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా మీరు వినండి. రైట్ స్టూడెంట్స్, ద ఫస్ట్ పాయింట్ మీరు చేయాల్సింది డీప్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. కాన్సెప్ట్ ని డీప్ గా అర్థం చేసుకోండి. చాలా మంది స్టూడెంట్స్ కాన్సెప్ట్ నేర్చుకోకుండా, అసలు కాన్సెప్టే నేర్చుకోరు, డైరెక్ట్ గా ప్రాబ్లంలోకి వెళ్తారు. డైరెక్ట్ గా ఎక్సర్సైజ్ 1 లో ఫస్ట్ ప్రాబ్లం చేస్తాడు. ఆ ఫస్ట్ ప్రాబ్లం వాడికి రాదు. ఎందుకు వస్తుంది? రాదు. ఎందుకు రాలేదు వాడికి ఫస్ట్ ప్రాబ్లం? వాడు కాన్సెప్ట్ లో వీక్ ఉన్నాడు కాబట్టి, కాన్సెప్ట్ నేర్చుకోకుండా ప్రాబ్లం చేశాడు కాబట్టి వాడికి ప్రాబ్లం రాలేదు. కాబట్టి ఎవరికి ప్రాబ్లమ్స్ వస్తాయి బాబు? ఎవరైతే కాన్సెప్ట్ లో స్ట్రాంగ్ ఉంటారో, కాన్సెప్ట్ ని డీప్ గా అర్థం చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఫిజిక్స్ లో ప్రాబ్లం సాల్వింగ్ తెలుస్తుంది. అంటే నువ్వేం చేయాలి? ప్రాబ్లం చేసే ముందు ఖచ్చితంగా కాన్సెప్ట్ ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి. అంటే కాన్సెప్ట్ అంటే సిడిఎఫ్ అంటారు. కాన్సెప్ట్, డెఫినేషన్, ఫార్ములా. కాన్సెప్ట్ వచ్చినప్పుడు డెఫినేషన్ వస్తుంది, డెఫినేషన్ వచ్చినప్పుడు ఫార్ములా వస్తుంది. ఈ 3 పర్ఫెక్ట్ గా నువ్వు అర్థం చేసుకుంటే, డీప్ గా అర్థం చేసుకుంటే అప్పుడు మాత్రమే నువ్వు ప్రాబ్లంలోకి వెళ్ళాలి. అప్పుడే ప్రాబ్లం ని సాల్వ్ చేయాలి. అప్పటి వరకు నువ్వు ప్రాబ్లంలోకి వెళ్ళదు. అర్థమైందా? సో ఫస్ట్ నువ్వు చేసేది కాన్సెప్ట్ ని డీప్ గా అర్థం చేసుకోవటం. ఈ సపోజ్ ఈ రోజు మీ సార్ కూలుంబ్స్ లా అనే ఒక సబ్ టాపిక్ చెప్పాడు అనుకోండి. అదే సబ్ టాపిక్ నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత ఆ సబ్ టాపిక్ ని ఇన్ డెప్త్ గా నువ్వు నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాతే ప్రాబ్లంలోకి వెళ్ళాలి. రైట్ అమ్మా? నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, టు లెర్న్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్. నువ్వు ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ నేర్చుకోవాలి. ఏమి? రైట్. ఎలా? మోర్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ నీకు తెలుస్తుంది. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇగో ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లానికి ఇగో ఈ ఫార్ములా వాడాలి, ఇగో ఈ సిచ్యువేషన్ లో ఇగో ఇది వాడొద్దు, ఇగో ఇది వాడాలి, ఈ ఫార్ములా వాడాలి. ఇగో ఇవి తెలుసుకోవడాన్ని ఏమంటారు? ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ అంటాం. ఎవరికి వస్తాయి ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్? మోర్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవాడికి. చాలా మంది స్టూడెంట్స్ నన్ను అడుగుతూ ఉంటారు, సార్ మా క్లాస్లో మా టీచర్ చాలా అద్భుతంగా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, అలాగే ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని ఒక 20 ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, నాకు చాలా అద్భుతంగా అర్థమైంది, చాలా బాగా చెప్పారు, ఇక అవి నేర్చుకుంటే సరిపోతుంది కదా సార్, ఇక నేనేం నేర్చుకోవాల్సిన అవసరం లేదు కదా అని అడుగుతా ఉన్నాను నన్ను. బట్ ఇట్ ఈస్ రాంగ్ స్ట్రాటజీ. అది తప్పు. మీ క్లాస్లో మీ టీచర్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాడనేది ఇంపార్టెంట్ కానే కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత నీ సొంతంగా, నీ ఓనుగా నువ్వు ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశావు అనేదే ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు కూలుంబ్స్ లా మీకు చెప్పాడు మీ టీచర్ మీ క్లాసులో సబ్ టాపిక్. అదే సబ్ టాపిక్ ని ఇంటికి వచ్చిన తర్వాత మినిమం 20 ప్రాబ్లమ్స్ కూలుంబ్స్ లాని బేస్ చేసుకొని ఉన్న 20 ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేయాలి. అంటే ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది కదా. అంటే ఒక సబ్ టాపిక్ మీద నువ్వు 20 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసావంటే నువ్వు ఆ సబ్ టాపిక్ నుంచి వచ్చే ఏ క్వశ్చన్ అయినా నువ్వు చేయొచ్చుగా. అప్పుడు ఏమైంది? ఒక్కొక్క 20 ప్రాబ్లమ్స్ లో ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉంటుంది. అంటే 20 ప్రాబ్లమ్ చేయగలిగావంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ నీకు డెవలప్ అయినట్టేగా. అంతే కదా. ఎప్పుడైతే నీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ డెవలప్ అవుతాయో, ఎప్పుడు డెవలప్ అవుతాయి? మోర్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు. ఎప్పుడైతే ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ డెవలప్ అయినాయో ఇట్ హెల్ప్స్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్ క్విక్లీ అండ్ ఈజీలీ. అప్పుడు ప్రాబ్లమ్ నువ్వు క్విక్లీ, త్వరగా, ఈజీగా నువ్వు సాల్వ్ చేస్తావు. అది నీకు చాలా హెల్ప్ఫుల్ కదా. అది ఫస్ట్ ఏం చేయాలి?
కాన్సెప్ట్ ని బాగా అర్థం చేసుకోవాలి. నెంబర్ 2, ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ తెలుసుకోవాలి. ఎట్లా తెలుస్తుంది? మోర్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేసినప్పుడు. నెంబర్ 3, నీడ్ టు బిల్డ్ స్పీడ్ అండ్ యాక్యురసీ డ్యూ టు ద లాట్ ఆఫ్ ప్రాక్టీస్. ఇందాక చెప్పిన కాదు, నీ స్పీడ్ అండ్ యాక్యురసీ ఇంక్రీజ్ చేసుకోవాలి. చాలా మంది స్టూడెంట్స్, కొంతమంది చూడండి, ఒక ప్రాబ్లమ్ ని ఒక స్టూడెంట్ 5 minutes పట్టింది ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి. ఇంకో స్టూడెంట్ కి 2 minutes లోనే దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేసేస్తాడు. ఇంకో స్టూడెంట్ 1 minute లో ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. 1 minute లో సాల్వ్ చేసిన స్టూడెంట్ ఉన్నాడే, ఆ స్టూడెంట్ ఎందుకు 1 minute లోనే సాల్వ్ చేయగలిగాడు? రీజన్ ఏంటంటే, అతను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పర్టికులర్ సబ్ టాపిక్ మీద మినిమం 20 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఉంటాడు ఇంటి దగ్గర. ఎప్పుడైతే ఒక టాపిక్, ఒక సబ్ టాపిక్ మీద మినిమం 20 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారో, అతనికి ఎగ్జామ్ లో ఆ ప్రాబ్లాన్ని స్పీడ్ గా సాల్వ్ చేయగలడు. ఎందుకంటే ఇంటి దగ్గర మోర్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేశాడుగా. అప్పుడు ఎగ్జామ్ లో అదే టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇక్కడ వస్తుంది కాబట్టి స్పీడ్ గా చేసేస్తాడు. అంటే 5 minutes లో చేసిన దాన్ని 1 minute లోనే చేసేస్తాడు. అంటే స్పీడ్ ఇంక్రీజ్ అయింది. అండ్ యాక్యురసీ కూడా ఇంక్రీజ్ అయింది. అంటే మిస్టేక్ చేయరు. చాలా మంది స్పీడ్ చేస్తారు, ఎక్కడో ఒక్కడ మిస్టేక్ చేస్తారు, పోద్ది ఆన్సర్. అంటే స్పీడ్ గా చేయాలి, మిస్టేక్ చేయొద్దు, యాక్యురసీ ఎక్కువ ఉండాలి. స్పీడ్ ఉండాలి, యాక్యురసీ ఉండాలి. స్పీడ్ అండ్ యాక్యురసీ ఎప్పుడు డెవలప్ అయింది? మోర్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు మాత్రమే. అప్పుడు ఎగ్జామ్ లో 1 hour లో చేయాల్సిన ప్రాబ్లమ్స్ మొత్తాన్ని నువ్వు ½ an hour లోనే కంప్లీట్ చేస్తావు. స్పీడ్ అండ్ యాక్యురసీ ఇంక్రీజ్ కావాలంటే ఒక సబ్ టాపిక్ మీద మినిమం 20 ప్రాబ్లమ్స్ నువ్వు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు స్పీడ్ అండ్ యాక్యురసీ ఇంక్రీజ్ అయింది. నెంబర్ 4, టైమ్లీ రివిజన్ ఆఫ్ నోట్స్. చాలా మంది రివిజన్ చేయరు. ఇప్పుడు లాస్ట్ వీక్ ఉంటుంది, లాస్ట్ వీక్ ఒక టాపిక్ అయిపోద్ది, ఇక ఈ వీక్ దాని గురించి అతను పట్టించుకోడు. అట్లా ఉండకూడదు. నువ్వు మీ టీచర్ చెప్పిన నోట్స్ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా నోట్స్ ఫామ్ చేసుకొని, ఫార్ములాస్ లిస్ట్ అవుట్ చేసుకొని, ఏం చేయాలి, దాన్ని మినిమం 3 times రివైజ్ చేయాలి. నీ నోట్స్ ని, నువ్వు ఏదైతే నోట్స్ ఫాలో అవుతున్నావో ఆ నోట్స్ నువ్వేం చేయాలి, మినిమం 3 times రివైజ్ చేసిన తర్వాతనే ప్రాబ్లం సాల్వ్ చేయాలి. కాబట్టి టైమ్లీ రివిజన్ ఆఫ్ నోట్స్, ఎప్పటికప్పుడు నోట్స్ మనం రివైజ్ చేసుకోవాలి. అండ్ సాల్వ్ మినిమం 5 to 6 years PYQs. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. మినిమం 5 to 6 years. అంటే 2020 నుంచి 2024 వరకు, లేదా 19 నుంచి 2024 వరకు ఉన్న బిట్స్ ఉన్నాయే ప్రీవియస్ ఇయర్ లో అడిగిన క్వశ్చన్స్, అవన్నీ ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫైనల్ జేఈలో కానీ నీట్లో కానీ నాకు తెలిసి 30% PYQs అడుగుతాడు, లేదా డైరెక్ట్ అయ్యి కానీ, లేదా వాటి మోడల్స్ కానీ ఖచ్చితంగా అడుగుతాడు. చాలా హెల్ప్ఫుల్ అనమాట నీకు అయ్యి. కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఖచ్చితంగా నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ఇది అసలు మర్చిపోవద్దు. ఒక సబ్ టాపిక్, మార్కెట్ లో చాలా బుక్స్ ఉన్నాయి బాబు. ఒక టాపిక్ ఉందంటే సబ్ టాపిక్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని డివిజన్ చేసి తయారు చేశారు మార్కెట్ లో. ఏమి చాలా బుక్స్ ఉన్నాయి మీకు. కాబట్టి సబ్ టాపిక్ వైజ్ గా నువ్వు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేయి. సో మినిమం 5 to 6 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయి. ఇవి నీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ 6th one, సాల్వ్ కోచింగ్ మెటీరియల్. ఆ PYQs ఒక్కటే చేయడం కాదు నాన్న, నీ కోచింగ్ మెటీరియల్ కూడా సాల్వ్ చేయాలి. అంటే నీ కోచింగ్ మెటీరియల్ ఏంటంటే, నువ్వు ఏ కాలేజీకి వెళ్తే ఆ కాలేజీ, శ్రీ చైతన్యకి వెళ్తే శ్రీ చైతన్య మెటీరియల్, నారాయణకి వెళ్తే నారాయణ మెటీరియల్, అలెన్ వెళ్తే అలెన్, ఆకాశ్ అయితే ఆకాశ్, ఫిడ్జీ అయితే ఫిడ్జీ. నువ్వు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్తున్నావో వాళ్ళ మెటీరియల్ ఒకటి ఉంటుంది కదా, ఆ మెటీరియల్ లో ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. ఒక్క PYQ చేస్తేనే కుదరదు. కోచింగ్ మెటీరియల్ సాల్వ్ చేసి PYQs రా, అప్పుడు నువ్వు PYQs అద్భుతంగా నువ్వు సాల్వ్ చేయగలవు. తర్వాత లాస్ట్ది, సాల్వ్ ఎనీ రిఫరెన్స్ మెటీరియల్ సెలెక్టెడ్ క్వశ్చన్స్. మరి కొన్ని రిఫరెన్స్ మెటీరియల్స్ ఉంటాయి కదా, అంటే మనకి మార్కెట్లో అరియంత్ కానీ, ఏమే తర్వాత HC వర్మ కానీ కదా, చాలా ఉన్నాయి మనకి మార్కెట్లో, రకరకాల సెంగేజ్ కానీ. నువ్వు ఏదో ఒక రిఫరెన్స్ మెటీరియల్ మాత్రమే నువ్వు ఫాలోగా. చాలా మంది అడుగుతారు, సార్ నేను ఏ బుక్ ఫాలో అయితే ఫిజిక్స్ లో నేను మంచి మార్క్స్ వస్తాయి నాకని. ఏ బుక్ ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ వస్తాయో నేను ఒక వీడియో ఆల్రెడీ చేశాను, అందులో మీరు వెతికి చూడండి. ఇగో ఏ బుక్ ఫాలో అయితే ఫిజిక్స్ లో మంచి మార్క్స్ గెయిన్ చేయొచ్చు ఒక వీడియో చేశాను, అది చూడండి మీరు. రైటా? కాబట్టి ఏదో ఒక రిఫరెన్స్ మెటీరియల్ నువ్వు ఎంచుకో. సెంగేజ్ అయితే సెంగేజ్, HC వర్మ అయితే HC వర్మ, అరియంత్ అయితే అరియంత్, ఏదో ఒకటి. అందులో అన్ని ప్రాబ్లమ్స్ వద్దు, సెలెక్టెడ్ ప్రాబ్లమ్స్. అంటే సేమ్ మోడల్ వద్దు,
డిఫరెంట్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ సెలెక్ట్ చేసుకొని చెయ్యి, ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. అర్థమైందన్నా? ఒకవేళ ఇదంతా రెగ్యులర్ వాళ్ళకి నేను చెప్తాను. ఒకవేళ ఇంకా 1 మంతే 1.5 మంతే టైం ఉందనుకోండి, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలి, జస్ట్ 1 షాట్ నేర్చుకో. ఒక టాపిక్ ని 1 షాట్ లో నేర్చుకొని ఫార్ములాస్ లిస్ట్ అవుట్ చేసుకోవాలి. నెంబర్ 2, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. అర్థమవుతుందా? నెంబర్ 3, ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ కూడా మీరు చేయాలి. ఈ 3 చేస్తే చాలు. ఎవరు ఇంకా 1 మంత్ ఆర్ 1.5 మంత్ టైం ఉంటే మాత్రం డైరెక్ట్ ఆ 3 స్టెప్సే. మిగతా వాళ్ళు మొత్తం ఇగో ఇట్లా ఫాలో కావాలి. ఇట్లా నువ్వు ఈ 7 పాయింట్స్ నువ్వు ఫాలోగా ఖచ్చితంగా నీకు ఫిజిక్స్ లో నీకు మంచి మార్క్స్ వస్తాయి. అర్థమైందా? సో అందరూ మరిన్ని మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే, ఇంకా కొత్తగా ఈ ఛానల్లోకి ఎవరైతే వచ్చారో వాళ్ళు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. సో అట్లా సబ్స్క్రైబ్ చేసి చేయడం వల్ల మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, మరిన్ని కొత్త విషయాలు మీకు రీచ్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మంచి మార్క్స్ ఫిజిక్స్ లో మీరు తెచ్చుకోండి. మీకేమన్నా ఫిజిక్స్ లో ఎలాంటి డౌట్స్ కానీ మీకుంటే నాకు డైరెక్ట్ గా కాల్ చేయండి. ఇందులో డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంది, ఆ నెంబర్ కాల్ చేయండి, మీకు డైరెక్ట్ కాంటాక్ట్ లోకి నేను వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.